మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. నంబాల కేశవరావును సజీవంగా పట్టుకుని కాల్చి చంపారని ఆరోపిస్తోంది. ఇక దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరిట లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. బసవరాజుతో సహా 28 మంది నక్సలైట్లు చనిపోయారని తెలిపారు. ఒక నక్సల్ మృతదేహాన్ని మేం తీసుకువెళ్లామని చెప్పారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావును సజీవంగా పట్టుకుని కాల్చి చంపారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప ఆరోపించారు. మా నాయకుణ్ణి కాపాడుకోవడంలో మేం విఫలమయ్యాం. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందని అన్నారు. 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసు అని లేఖలో పేర్కొన్నారు. కేశవరావు టీంలో ఉన్న 6గురు ఇటీవల లొంగిపోయారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ చేశారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారాడు. రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి 20,000 మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయని స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప లేఖలో వెల్లడించారు. పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణ చేశారు. కానీ మేం చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు అని లేఖలో పేర్కొన్నారు.